ఓం శ్రీ గురుభ్యో నమః. నన్ను కొంతమంది సాధకులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అడిగారు. అమ్మాయి మీ యొక్క కుండలిని సాధన చేస్తే లాభం ఏమిటి అని అడిగారన్నట్టు. లాభాల గురించి అడుగుతాం కదా, ఎక్స్పెక్టేషన్ అంటారు. సో నేను మీ అందరికీ ఈరోజు చక్కటి విషయాన్ని షేర్ చేస్తాను. ఈ కుండలిని శక్తి అనేది ప్రతి మానవ జన్మ తీసుకున్న మానవుడికి నిద్రానవస్థలో వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. మనకు షట్చక్రాలు అంటారు. ఈ షట్చక్రాలు కరెక్ట్గా ఉంటేనే మనము కరెక్ట్ బండి అంటే మన శరీరంలో చక్రాలు అంటారు. ఎగ్జాంపుల్కి ఒక వెహికల్ ఉందనుకోండి, వాటికి చక్రాలు కరెక్ట్గా లేకపోతే అది పని చేయదు. చక్రాలు బాగుండి కూడా దాంట్లో ఆయిల్ లేకపోయినా అది పని చేయదు. అలాగే బండి ఎంత చక్కగా ఉన్నా ఇవి రెండు లేకపోతే పని చేయదు. అలాగే మనిషి ఎంత చక్కటి జన్మ తీసుకొని ఎంత అందంగా ఉన్నా కానీ మానవ శరీరంలో ఈ చక్రాలు అనేటివి సక్రమంగా పని చేయకపోతే అంటే క్లాక్ వైజ్గా అన్క్లాక్ వైజ్గా తిరుగుతుంటాయి అన్నట్టు. ఇది సాధన చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇంకా నేను వీటి గురించి లాభాలు అడిగారు కనుక సరే లాభాల గురించే చెప్దాం. తర్వాత ఈ చక్రాలు జాగరణ అయిన తర్వాత అంటే శక్తి జాగరణ అయితేనే కుండలిని శక్తి శక్తిపాతం ద్వారా కుండలిని శక్తి జాగృతమైతే షట్చక్రాల ద్వారా మనిషి యొక్క వెన్నెముక చివరి నుండి పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ చక్రాలను జాగరణ చేస్తుంది.